ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. ప్రియమైన స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వీడియో రికార్డ్ చేయడానికి నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మా యొక్క కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే మా కుటుంబంలో యథార్థంగా జరిగిన కొన్ని సంఘటనలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఇవి నేను పంచుకోవటం వల్ల మీరు కూడా మేము వెళ్ళినటువంటి సమస్యల గుండా మీరు కూడా వెళుతూ ఉన్నట్లయితే, మేము పడుతున్నటువంటి బాధలను ఒకవేళ ఇప్పుడు మీరు పడుతున్నట్లయితే, ఈ యొక్క సాక్ష్యం వినటం ద్వారా మేము ఎలాగైతే ఆ యొక్క సమస్యల నుండి బయటపడ్డామో, మేము ఎలాగైతే ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను జయించగలిగామో, మీరు కూడా ఈ మాటలు వినటం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలను జయించగలుగుతారు. మాలాగా మీరు కూడా సంతోషంగా నెమ్మదిగా ఉండగలుగుతారు అన్న ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా డిస్క్లైమర్ ఏంటి అంటే, ఇది ఎటువంటి మతాలు మార్చడానికి చేసేటటువంటి వీడియో కాదు, కులాలను మార్చడానికి చేసేటటువంటి వీడియో కాదు, కానీ యథార్థమైన సత్యాలను మీ అందరికీ కూడా తెలియపరచాలి అనే ఉద్దేశం చేత మాత్రమే రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో. కాబట్టి మంచి మనసుతో, సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని సత్యాన్ని తెలుసుకోవాలని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా యొక్క కుటుంబ నేపథ్యాన్ని కనుక ఒకసారి మీ అందరికీ కూడా తెలియచేస్తాను. మాది ఎటువంటి కుటుంబ నేపథ్యం అంటే, మొట్టమొదటిగా మాది ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బస్వాపురం అనేటటువంటి గ్రామం. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. అయితే మా తల్లిదండ్రులు కనకదుర్గమ్మ వారు, ఆంజనేయుడు అనే 2 దేవత విగ్రహములకు భయంకరమైనటువంటి భక్తులు. ఎంతో నిష్టతో భయభక్తులతో దేవుళ్ళను కొలుస్తూ ఉండేవారు. అలాగే ఉపవాసాలు ఉంటూ దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో ఆనాటి కాలంలో ఆ యొక్క కనకదుర్గమ్మ వారికి, ఆంజనేయుడికి భయంకరమైనటువంటి విధేయులుగా జీవిస్తున్నారు ఆనాటి కాలంలో. ఇప్పుడు మీకు తెలియచేసే ఈ విషయాలన్నీ కూడా దాదాపు ఒక 20 వత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు. అయితే ఇలా వారి యొక్క జీవితం కొనసాగుతూ ఉండగా, వారి భక్తి జీవితం కూడా మంచిగా విధేయంగా వారు నమ్ముకున్నటువంటి ఆనాటి కాలంలో దేవుళ్లకు చాలా విధేయముగా వారి యొక్క జీవితం కొనసాగుతూ ఉండగా, ఒక భయంకరమైనటువంటి సంఘటన మా యొక్క తల్లిగారి జీవితంలో జరిగింది. అదేంటంటే, పగవాడికి కూడా రానటువంటి ఒక రోగము మా తల్లిగారిని ఆవరించడం జరిగింది, బంధించడం జరిగింది. అదేంటంటే, ఒక స్త్రీలకు సంబంధించి ఏర్పడేటటువంటి ఒక బయటికి చెప్పుకోలేని ఒక భయంకరమైనటువంటి రోగము, యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మా తల్లిగారికి రావటం జరిగింది. దానివల్ల ఆ యొక్క రోగము ఏర్పడినటువంటి ప్రాంతంలో భయంకరమైనటువంటి మంటలతో గట్టిగా కేకలు వేస్తూ, పగలు రాత్రి తేడా లేకుండా గట్టిగా అరుస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది. ఆ యొక్క రోగముకు స్వస్థత కోసం, ఆ రోగము నుండి విడుదల కోసం మేము ఎక్కనటువంటి గుడి మెట్టు లేదు. ఆనాటి కాలంలో మా తల్లిదండ్రులు ఎక్కనటువంటి గుడి మెట్టు లేదు, సందర్శించినటువంటి వైద్యశాల లేదు, వైద్యులు లేరు. ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినప్పటికీ కూడా, ఎంతమంది వైద్యులను కలిసినప్పటికీ కూడా, ఎంతమంది దేవీ దేవతలను మొక్కినప్పటికీ కూడా మా తల్లిగారిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి రోగము కుదరచబడలేదు, తగ్గలేదు. అంత మాత్రమే కాదు, కానీ కొన్ని వత్సరాలు గడిచేటప్పటికీ సరిగా నిద్రపోకపోవటం వల్ల, సరిగా మనశ్శాంతిగా భోజనం చేయకపోవటం వల్ల, మెంటల్గా డిస్టర్బ్ అవటం వల్ల, ఒక బలహీనత వల్లే మేము సతమతం అవుతూ ఉంటే మా కుటుంబం అంతా కూడా ఆ బాధ వల్ల, నిద్రలేని రాత్రుల వల్ల, మెంటల్గా డిస్టర్బ్ అవ్వటం వల్ల మైండ్లో ఒక రకమైనటువంటి మెంటల్ లాగా వచ్చి మన యొక్క స్పృహలో లేకుండా ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా మా తల్లిగారు ఆనాటి కాలంలో మారిపోవటం జరిగింది. మా యొక్క పరిస్థితి ఎలాగైందంటే, పెనమ మీద నుండి పొయ్యిలో పడ్డట్లు ఆనాటి కాలంలో మా యొక్క తల్లి పరిస్థితి అవటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇక మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మా యొక్క తండ్రి గారు, మా యొక్క బంధువులు చేసినప్పటికీ కూడా మా తల్లిగారి శరీరంలో ఎటువంటి విడుదల కానీ, ఎటువంటి స్వస్థత కానీ లేదు. మా నాన్నగారు ఒకరోజు హెయిర్ సెలూన్ దగ్గర, అంటే కటింగ్ చేయించుకునే దగ్గర మా నాన్నగారు ఉన్నప్పుడు తన యొక్క బాధను, తనకున్నటువంటి సమస్యను
తన యొక్క భార్యకు ఉన్నటువంటి సమస్యను అక్కడ ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క విషయాలను అక్కడ ఉన్నటువంటి ఒక దైవ సేవకుడు, ఒక పాస్టర్ గారు మా నాన్నగారు చెప్తున్నటువంటి మాటలన్నిటిని కూడా విని ఆ యొక్క స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారిని కలిసి మా నాన్నగారితో ఈ విధంగా మాట్లాడాడు. అదేంటంటే, అయ్యా, ఇప్పటి వరకు నీ బాధను నీ స్నేహితుడికి చెప్పటం నేను పూర్తిగా విన్నాను. అయితే నువ్వు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టానని, ఎంతోమంది దేవుళ్ళను మొక్కానని, ఎన్నో తిప్పలు పడ్డావు, అయినప్పటికీ కూడా నీ భార్య శరీరంలో ఎటువంటి మార్పు లేదు అని నీవు చెప్పటం నేను విన్నాను. అయితే నాకు తెలిసిన ఒక మార్గం చెప్తానయ్యా, నీవు కనుక అది చేస్తే, నీవు కనుక అది నమ్మితే ఖచ్చితంగా నీ భార్య బాగుపడుతుంది అని ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు, అయ్యా, నా భార్య బాగుపడటం కంటే నాకు కావాల్సింది ఇంకేమీ లేదయ్యా, నాకు దయచేసి చెప్పండి అన్నప్పుడు ఆయన ఆ రోజు నిజమైనటువంటి దేవుని గురించి సువార్తను మా తండ్రి గారికి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి శక్తిని గురించి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రభావం గురించి, ఆయన నమ్మితే ఎలాంటి భయంకరమైన వ్యక్తులు అయినప్పటికీ కూడా, ఎలాంటి భయంకరమైన కుదుటపడిన రోగములు అయినప్పటికీ కూడా అవి తగ్గిపోతాయని మా తండ్రి గారికి చెప్పినప్పుడు మా తండ్రి గారు మొదట కొంత సందేహించినట్లు వారు చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు అంటే మా తల్లి గారికి, మా తండ్రి గారికి, మా కుటుంబ సభ్యులకి అప్పుడు కొంత ద్వేషము ఉండేది. కారణం ఏంటంటే, పరాయి దేవుడని ఇలా నానా రకాలుగా అనేక మంది మాటల వల్ల, అంత మాత్రమే కాదు, అప్పటికే మేము పూజిస్తున్నటువంటి దేవీ దేవతల వలన, వాటి మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఈ దేవుడి మీద మాకు భయంకరమైనటువంటి ద్వేషము ఆ రోజుల్లో ఉండేది మా యొక్క తల్లిదండ్రులకి. అయినప్పటికీ కూడా ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యా, నీవు ఒక్కసారి ఇన్ని ప్రయత్నించా అని చెప్తున్నావు కదా, నీ భార్య కోసం ఒక్కసారి ఈ దేవుణ్ణి కూడా నమ్మి చూడు, ప్రయత్నించి చూడు అని చెప్పినప్పుడు మొదట సందేహించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రయత్నం చేద్దామని దేవుని దగ్గరికి వెళ్ళటం జరిగింది, దేవుని నమ్మటం జరిగింది. క్రమంగా దేవుని గురించి తెలుసుకోవటం జరిగింది. తెలుసుకున్న తరువాత మా తల్లిగారు మందిరానికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా తల్లిగారి దగ్గరికే ఆ సేవకుడు ప్రతిరోజు కూడా వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మా తల్లిగారిని స్వస్థపరచమని, మా తల్లిగారిని బాగు చేయమని, మా తల్లిగారికి ఆరోగ్యం ఇవ్వమని ఆ సేవకుడు ప్రతిదినము కూడా కన్నీరు కారుస్తూ మా తల్లిగారి యొక్క ఆరోగ్యము కోసం ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతముగా, ఆశ్చర్యకరముగా, ఎవరు కూడా నమ్మలేనటువంటి రీతిగా కొన్ని రోజుల్లోనే మా తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క రోగము అనేది క్రమక్రమముగా తొలగిపోవటం జరిగింది. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క యూరినల్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు కానీ ఆ యొక్క మెంటల్గా ఏర్పడినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్ కూడా ఫిక్స్ చేయబడటం జరిగింది. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. వైద్యుల వల్ల సాధ్యం కాలేదు. అలాగే మేము అప్పటి వరకు ఏవైతే నిజంగా మమ్మల్ని కాపాడతాయి, మమ్మల్ని రక్షిస్తాయి, నిజమైనటువంటి దేవుళ్ళు ఇవే అని మేము అప్పటి వరకు దేనినైతే కొలిచామో, వేటినైతే ఆరాధించామో అవి నా తల్లిని రక్షించలేకపోయాయి. కానీ మేము అసహించుకున్నటువంటి, మేము దేవుడు కాదు, మాకు ఈ దేవుడు వద్దు అనుకున్న యేసుక్రీస్తు మాత్రం ఆ రోజు నా తల్లిని బాగు చేశాడు, నా తల్లికి ఆరోగ్యం ఇచ్చాడు, సజీవుడిగా బ్రతికించాడు, సజీవురాలుగా బ్రతికించాడు. ఈ రోజు వరకు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన బ్రతికించడం జరిగింది. ఒకవేళ ఆ రోజు కనుక ఆ సేవకుడు చెప్పిన మాటలను విని కనుక మేము ఈ దేవుని దగ్గరకు వచ్చి ఉండకపోతే ఈరోజు ఈ మాటలు చెప్తున్న నేను, నా యొక్క కుటుంబం ఏది కూడా ఈరోజు సజీవంగా ఉండేది కాదు. మా కుటుంబం అంతా కూడా అంతరించిపోయి దాదాపు ఇప్పటికీ 20 సంవత్సరాలు గతించిపోయి ఉండేది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ నీవు కూడా భయంకరమైనటువంటి రోగంలో ఉండి ఈ మాట వింటున్నావో నాకు తెలియదు. ఒకవేళ భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు సమాధానము లేక, శాంతి లేక, నెమ్మది లేక, ఆనందం లేక ఈ మాటలు వింటూ ఉండవచ్చు. అయితే నేను ఒక మాట అంటాను, అదేంటంటే, ఇంతకాలము నువ్వు ఎన్నో ప్రయత్నించి ఉంటావు, ఇంతకాలం నువ్వు ఎక్కడికెక్కడో తిరిగి ఉంటావు, ఇంతకాలం నువ్వు ఏవేవో ప్రయత్నాలు చేసి ఉంటావు. అయితే ఆ రోజు మా తండ్రికి ఆ దైవ సేవకుడు చెప్పినట్లు ఈరోజు మీ సహోదరుడిగా, మీ యొక్క అన్నయ్యగా, మీ యొక్క తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, మీరు ఒకసారి ఎందుకు యేసయ్యను నమ్మకూడదు? మీ జీవితం బాగుపరచబడుతుంది అంటే యేసయ్యను ఒకసారి ఎందుకు నమ్మకూడదు?
మీ జీవితం సరిచేయబడుతుందంటే, మీ రోగం కుదుట పడుతుందంటే, మీకు శాంతి సమాధానం దొరుకుతుంది అంటే ఒకసారి యేసయ్యని ఎందుకు నమ్మకూడదు అని ఒక మాట అంటున్నాను. కాబట్టి ఒకసారి యేసయ్యని నమ్మండి. యేసయ్య మన దేవుడు కాదు అని అనటం కాదు, కానీ యేసయ్య మన కోసం ప్రాణము పెట్టిన, మన కోసం పరలోకము నుండి భూమి మీదకు వచ్చి మనందరి కోసం సిలువ వేయబడిన ప్రేమ కలిగిన దేవుడు ఈ యేసయ్య. కాబట్టి ఒకసారి యేసయ్యని ఎందుకు నమ్మకూడదు అని మీ అందరికీ కూడా నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మా కుటుంబం రక్షించబడటానికి కారణం ఏంటి అంటే, ఆ దేవుని దగ్గరకు వచ్చి ఆయన నిజమైనటువంటి దేవుడని తెలుసుకొని, ఆయన మమ్మను బాగు చేయమని ఆయన మేము ఎప్పుడైతే వేడుకున్నామో అప్పుడు ఆయన మా జీవితమును దర్శించి మా సమస్యలను తొలగించి ఈరోజు ఆయనకు సాక్షులుగా మమ్మను ఆయన నిలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఒక్కసారి యేసయ్యను నమ్ము, ఒక్కసారి యేసయ్యను తెలుసుకో. యేసయ్య ఖచ్చితంగా నీ పరిస్థితిని ఖచ్చితంగా మార్చి ఆయన నీ జీవితంలో ఒక మేలును కలుగు చేస్తాడని నిశ్చయంగా చెప్తున్నాను. ఇంకా మా జీవితంలో రక్షణ పొందిన తరువాత ఇంకా దేవుడు మా జీవితంలో అనేక 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 ఆశ్చర్యకార్యాలను, అనేక అద్భుతాలను మా జీవితంలో జరిగించాడు. రాబోయే వీడియోల్లో రాబోయే విషయాలను, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మా జీవితంలో దేవుడు జరిగించిన రక్షణ పొందిన తర్వాత దేవుడు మమ్మల్ని ఏ విధముగా లేవనెత్తాడు, ఏ విధముగా ఆశీర్వదించాడు, ఏ విధముగా బాగు చేశాడు అన్నటువంటి అద్భుతమైన విషయాలు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి యేసయ్యని ఎందుకు నమ్మకూడదు, ఒక్కసారి యేసయ్యని ఎందుకు ప్రయత్నించకూడదు మన భాషలో చెప్పాలి అంటే, కాబట్టి యేసయ్యని నమ్మండి. మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతము చేయుటకు ఈ దేవుడు చాలినవాడు, శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసయ్యని ఒక్కసారి నమ్మి దేవుని తెలుసుకొని ముందుకు సాగండి. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.